ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు, హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు, వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన. ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి, కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? సురేఖ గారు, మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు బయట పెట్టండి సీతక్క గారు, బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు కదా, నేను అవి చేసిన బల్క సుమన్ గారు నా మీద ఆరోపణలు చేసిందని మీరు నిన్న మాట్లాడిన. బల్క సుమన్ గారు నా పక్కనే ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏం ఆరోపణలు చేసిండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? మత్తులో ఉండి మాట్లాడుతున్నారు సురేఖ గారు. అది మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మంత్రి హోదాలో ఉండడం, మరి మీలాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన కుట్రలను యథేచ్ఛగా చేస్తున్నారు. నేను కుట్ర చేస్తున్నట్రా మీరు? కేటీఆర్ గారు కుట్ర చేస్తున్నట్రా? కుట్ర చేస్తున్నది ఎవరు? అది కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి.